ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. మరో కేసులో ఐబొమ్మ రవికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. అటు మరో 3 కేసుల్లో రవిపై పీటీ వారెంట్ వేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఐబొమ్మ రవికి మరో కేసులో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. రవికి జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. ఇక మరో 3 కేసుల్లో రవిపై పీటీ వారెంట్ జారీ చేశారు. పీటీ వారెంట్ వేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఐబొమ్మ సంబంధించిన కేసులో మరొక కేసుకు సంబంధించి కూడా పీటీ వారెంట్ జారీ చేసి నాంపల్లి కోర్టు ముందు హాజరుపరిచారు. ఇక ఈ కేసుకు సంబంధించి గతంలో నిర్మాతలు ఇచ్చిన కేసుల ఆధారంగా ఇప్పటికే ఒక కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉండి కస్టడీ ఎదుర్కొంటున్న రవికి సంబంధించి కూడా మరో కేసులో పీటీ వారెంట్ జారీ చేసి తాజాగా నాంపల్లి కోర్టులో హాజరుపరిచినట్టుగా చెప్పబడుతుంది. ప్రస్తుతానికైతే ఏటు నిర్మాతలు ఇచ్చిన కేసు ఆధారంగా ఇతన్ని నాంపల్లి న్యాయమూర్తి ముందు హాజరుగా చెప్పబడుతుంది. ప్రస్తుతానికైతే ఈ కేసులో కూడా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. ఇక ఐబొమ్మ రవికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గత కొద్ది రోజుల క్రితం కస్టడీలోకి తీసుకొని కూడా కొంత సమాచారం రాబట్టారు. కాబట్టి మరింత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే తన మీద 5 కేసులు నమోదే. 5 కేసుల్లో ఒక కేసులో ఇప్పటికే రిమాండ్ లో నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కూడా మరొకసారి కస్టడీలో తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఒక కేసులో బెయిల్ లభిస్తే కానీ మరొకసారి మరో కేసు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే అతడి సంబంధించిన న్యాయవాది కూడా అతడి బెయిల్ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఒకవేళ బెయిల్ లభిస్తే మరొకసారి చేయదాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కేసులో కూడా అరెస్ట్ చూపించి 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ కేసు కూడా కస్టడీలో కోర్చున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. కాబట్టి కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం అయితే ఉంది. కిరణ్, అయితే దీంతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులు మరో 3 కేసుల్లో పీటీ వారెంట్ వేసినట్లుగా తెలుస్తోంది. సో దీని గురించి ఏంటి? ప్రస్తుతానికి అయితే ఈ 5 కేసులకు సంబంధించి 2 కేసులకు సంబంధించి ఈ రోజు మరో కేసులో పీటీ వారెంట్ కింద అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు చూపించారు. కాబట్టి ఫర్దర్ గా మరో 3 కేసులకు సంబంధించి కూడా ఈ కేసు రెండో కేసు ప్రస్తుతం 14 రోజులు రిమాండ్ విధించారు. కాబట్టి ఈ కేసు సంబంధించి కూడా కస్టడీ తర్వాత కూడా మరికొన్ని కేసుల్లో ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్ సంబంధించి కావచ్చు, ఇటు ఫారెన్ సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, పైరసీ సంబంధించి ముందుగా పైరసీ అంశంలో అతన్ని అరెస్ట్ చేయడం, రిమాండ్ చేయడం జరిగింది. తాజాగా నిర్మాతల్లో పెట్టిన సంబంధించిన కేసులో కూడా ఈ రోజు ఆయన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కాబట్టి ఫర్దర్ గా ఈ కేసు పూర్తి తర్వాత మరొక 3 కేసులు కూడా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అతడికి సంబంధించిన ఆస్తుల వివరాలు కావచ్చు, టెక్నికల్ అంశాల విషయంలో అతడు ఇంకా చాలా విషయాలు చెప్పాల్సింది. కాబట్టి ఈ రోజు రెండో కేసులో పీటీ వారెంట్ కింద అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచి 14 రోజుల రిమాండ్ విధించినట్లుగా చెప్పుకోవాలి. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.